హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఈవినింగ్ 4 నుంచి 6 వరకు నేను చేసుకునే పనుల గురించి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మా పిల్లలు ఆడుకున్న బొమ్మలన్నింటినీ ఒక సంచిలోకి వేస్తున్నాను ఇల్లు ఊడవడానికి. ఇల్లు ఊడ్చుకుంటున్నా. అయిపోయింది. నెక్స్ట్ అయితే కర్రీ ఏం చేద్దాం అనుకునే లోపు ఇంట్లో వంకాయలు అయితే ఉన్నాయి కదా, చెట్టుకి అనేసి వంకాయ టమాటా చేద్దామని వంకాయలు కోస్తున్నాను. వంకాయలు కోయక చాలా రోజులు అవుతుంది, అందుకే చెట్టు నిండా వంకాయలే ఉన్నాయి, బాగా పెరిగిపోయాయి. మన కురిసిన వర్షాలకి వంకాయ చెట్లు వంగిపోయాయి, కింద పడిపోయాయి, అందుకే ఇలా ఉంది. అన్ని చెట్లు వంగిపోయి కింద పడ్డాయి. కోసినవన్నీ బుట్టలోకి వేస్తున్నాం. చూడండి, బుట్ట నిండా ఈ కాయలు అన్నీ ఫ్రెష్ వంకాయలే, ఎటువంటి ఎరువులు లేకుండా వేసినవి. నెక్స్ట్ బట్టలు తీస్తున్నాను. ఈలోపు పంపు వస్తుంది. మాకైతే 8 నీళ్ళు వస్తాయి. ఈ నీటిని పిల్లల స్నానానికి, మాకు ఇంట్లోకి అన్నిటికీ వాడుకుంటూ ఉంటాం. వంకాయ టమాటా చేయడానికి కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. టమాటాలు అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. చాలా కాయలు ఉన్నాయిగా, మిగిలిన కాయలు వేరే వాళ్ళకి ఇచ్చేసాను. కూరకి తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గాక కరివేపాకు కూడా వేసుకొని తిప్పుకుంటున్నాను. ఈ తాలింపు మగ్గాక వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ కిలోపు ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఇది రెండోసారి రావడం మా వైపు. మా పాప ఐస్ క్రీమ్ అందని ఐస్ క్రీమ్ మళ్ళీ కొనిపెట్టాను. ఈలోపు వంకాయ ముక్కలు మగ్గాయి, టమాటాలు యాడ్ చేసుకున్నాను. అలాగే మా ఇంట్లో 2 సీతాఫలం చెట్లు ఉన్నాయి. వాటిలో ఒక చెట్టుకి పిచ్చుక గూడు పెట్టింది. ఈ గూట్లో అయితే 2 పిచ్చుక పిల్లలు ఉన్నాయి. అవి సరిగ్గా కనిపించడం లేదు కెమెరాలో. నెక్స్ట్ అయితే సాయంత్రం పూజ చేసుకుందాం అని చెప్పి పూలు కోసుకుంటున్నాను. కొన్ని కనకాంబరాలు అయితే ఉన్నాయి చెట్టుకి, అవి కోస్తున్నాను. అలాగే మా ఇంట్లో మల్లెతీగ అయితే ఉంది. 10 రోజుల క్రితం వరకు చాలా పూలు వచ్చాయి, ఇప్పుడు ఆగిపోయింది. మందార పువ్వు వచ్చింది, అదొకటి కోసుకుంటున్నాను. ఈలోపు కర్రీ చేసేసాను. ఇక పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ కొన్ని పూలే వచ్చాయి, వాటితోనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ఈవినింగ్ డైలీ నాకు ఇలా బాబాకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. బాబా నా ఇష్టమైన దైవం. ఇలా చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మా బాబుకి నీళ్ళు కాగబెట్టుకుంటున్నాను స్నానానికి. నీళ్ళు కాగేలోపు బియ్యం స్టవ్ మీద పెట్టేసుకున్నాను, అది కూడా ఉడుకుతుంది.
ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి అని చెప్పి మినపప్పు నానబెట్టుకున్నాను. పొట్టుపప్పు ఇదైతే నేను కడగడం రాదు, ఇవాళే ట్రై చేస్తున్నా. ఇక కడగడం అయిపోయాక మిక్సీలోకి తీసుకుంటున్నాను గ్రైండ్ చేయడానికి. గ్రైండ్ చేయడం అయిపోయింది. అలాగే సైమల్టేనియస్గా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను, దాన్ని కూడా పప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను. అయిపోయింది. అన్నం కూర టిఫిన్కి కూడా రెడీ చేసుకున్న పని మొత్తం అయిపోయింది. ఇదేనండి నా ఈవినింగ్ డైలీ రొటీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్.